హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అండ్ ఈ వీడియోలో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో ఈ వీడియోలో మీకు డార్క్ సర్కిల్ రెడ్యూస్ అవ్వడానికి, ప్లస్ మన ఐస్ కింద ఉన్న స్కిన్ టోన్ని లైటన్ చేయడానికి అండ్ మంచి టిప్ చెప్తాను. సో చాలామందికి డార్క్ సర్కిల్స్ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కదా. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మన స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం, ప్లస్ స్లీప్ సరిగా లేకపోవడం అండ్ హార్మోన్స్ చేంజ్ వల్ల కొందరికి డార్క్ అయిపోతుంది కదా ఐస్ కింద. అండ్ ఆల్సో ప్రాపర్ స్లీప్ లేకపోవడం కూడా అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. స్లీప్ లేకపోతే చాలా ప్రాబ్లం డార్క్ సర్కిల్స్కి. సో ఈజీగా ఫామ్ అవుతుంది కదా కొందరికి. అండ్ ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా, ఎన్ని టిప్స్ ఫాలో అయినా కొందరికి అస్సలు రెడ్యూస్ అవ్వదు. సో నాకు కూడా అదే అనమాట, అదే ప్రాబ్లం అనమాట. సో నేను చెప్పే ఈరోజు చెప్పే ఈ టిప్ చాలా మంచిగా యూజ్ అవుతుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ దీన్ని కంటిన్యూస్గా ఒక 1 మంత్ యూజ్ చేసి మీరే చూడండి రిజల్ట్స్, అండ్ మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో నేను యూజ్ చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను. సో నాకైతే మంచిగా యూజ్ అయింది అండ్ ఇంకా ఎక్కువ ఉంటుండే నాకు డార్క్ సర్కిల్స్, అది లైటన్ అయిందనమాట. సో మీకు కూడా చెప్తాను ఆ టిప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కమెంట్, షేర్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో సపోర్ట్ చేస్తే ఇంకా బ్యూటీ టిప్స్, నా లైఫ్ స్టైల్ గురించి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా. అండ్ ఈరోజు యూజ్ చేసే నేను ఐటమ్ వచ్చేసి కరక్కాయ అంటాం. చాలామందికి దగ్గు వచ్చినప్పుడు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఇది దగ్గుకి రెడ్యూస్ అవ్వడానికి యూజ్ చేస్తారనమాట. సో చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో తెలియకపోతే ఇది నార్మల్ షాప్లోనే దొరుకుతుంది అండ్ కరక్కాయ అంటే. అండ్ అది యూజ్ చేసి మన డార్క్ సర్కిల్స్ని లైటన్ చేసుకోవచ్చు అండ్ తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇది చాలా ఓల్డ్ టిప్పే, కాకపోతే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో ఇది యూజ్ చేయడం మానేసినాము. అండ్ చాలామందికి తెలియని కూడా తెలియదు కదా. సో తెలియని వాళ్ళకి మీరు షేర్ చేయండి, మంచి యూజ్ ఉంటుంది. అండ్ ఎన్ని క్రీమ్స్ వాడినా కూడా వేస్ట్ కదా. సో కొందరికి మంచి రిజల్ట్సే ఉంటుంది క్రీమ్స్ వల్ల, ట్రీట్మెంట్స్ వల్ల, కానీ కొందరికి అస్సలు ఏ రిజల్ట్స్ ఉండదు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది యూజ్ చేయండి, మంచిగా తగ్గిపోతుంది. అండ్ ఇది ప్రాపర్గా ఒక 1 మంత్ డైలీ యూజ్ చేస్తే మీకే రిజల్ట్స్ అర్థమవుతుంది అనమాట. సో మీరు కూడా యూజ్ చేయండి. అండ్ ఎట్లా యూజ్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో లేట్ ఎందుకు, మళ్ళీ చెప్తాను అండ్ మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇది ఇట్లుంటుంది అనమాట. సో కరక్కాయ అంటే సో ఈ షేప్లో ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది కదా, దగ్గుకి యూజ్ చేస్తాము. ఇట్లా ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే మనం నార్మల్గా ఇంట్లో రోకలి ఉంటుంది కదా. సో అది చిన్నది ఉన్నవాళ్ళు చిన్నది తీసుకోండి, లేకపోతే మీరు దేంతో అన్నా ఏం చేయాలంటే దీని నుంచి థిక్ పేస్ట్ తీయాలి. సో అది ఎట్లా తీసినా ఓకే. నేనేం చేస్తున్నా అంటే ఇంట్లో చిన్నది రోకలి ఉంది, సో అది తీసుకున్నాను నేను. దాని మీద నేను ఇట్లా కొన్ని వాటర్ వేసుకున్నాను. సో థిక్ పేస్ట్ తీయాలి కదా. సో ఇట్లా కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ పీస్ని ఇట్లా రబ్ చేయాలన్నమాట. ఇట్లా పేస్ట్ ఫామ్ అయ్యేంత వరకు రబ్ చేస్తే చాలు. ఇట్లా ఫామ్ అవుతుంది థిక్ పేస్ట్. ఇట్లా వచ్చిన తర్వాత ఫస్ట్ దీన్ని ఐస్ కింద డైరెక్ట్గా అప్లై చేస్తే ఏం కాదు, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా అప్లై చేయాలి, లేకపోతే ఐస్లోకి వెళ్ళి అది ప్రాబ్లం అవుతుంది. సో అప్లై చేసే ముందు మంచిగా దీన్ని క్లీన్ చేసుకుందాం. ఐస్ కింద స్కిన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనం ఇట్లా ఐస్ కింద మంచిగా నీట్గా పెట్టుకోవాలన్నమాట. సో ఐస్లోకి వెళ్ళకుండా చూడండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇట్లా ప్రాపర్గా అప్లై చేసుకుంటే చాలు. సో అంతే,
ఇది ఒక్కటి ఉంటే చాలు. డైలీ యూజ్ చేసి ఒక 1 మంత్ వరకు ఉండి మీరు ప్రాపర్గా 1 మంత్ యూజ్ చేసి రిజల్ట్స్ చూస్తే మీకే అర్థమవుతుందనమాట. సో దీని ఒక 15 to 10 మినిట్స్, 10 మినిట్స్ కూడా కాదు, ఒక 15 to 20 మినిట్స్ ఇట్లనే డ్రై అయ్యేంత వరకు వదిలేసి క్లీన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. సో ఇది స్టార్టింగ్లో అయితే ఏమంత రిజల్ట్స్ చూపించదు. దీన్ని ఒక 1 మంత్ ప్రాపర్గా యూజ్ చేయండి అండ్ మీకే తెలుస్తుంది అండ్ పక్క రిజల్ట్ ఉంటుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన వాళ్ళు రిజల్ట్ వస్తే నాతో షేర్ చేసుకోండి ఒక 1 మంత్ అయిపోయిన తర్వాత. అండ్ ఇట్లాంటి ఇంకా బ్యూటీ టిప్స్ అండ్ న్యాచురల్గా యూజ్ చేసే టిప్స్ మీతో షేర్ చేస్తాను. సో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా ఈరోజు ఈ వీడియో ఇంతే. అండ్ మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, 100% చెప్తున్నాను. అండ్ నేను యూజ్ చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను. సో మీరు కూడా యూజ్ చేయండి. అండ్ ఇట్లాంటి టిప్స్ ఇంకా కావాలంటే మీరు కమెంట్ చేయొచ్చు, ఎలాంటి టిప్స్ కావాలి అని దేనికోసం కావాలో. నాతో చాలా ఉన్నాయి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజుకి ఈ వీడియో ఇంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.